మనకు చాలా మామూలుగా కనిపించే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, కానీ వాటిని సరిగ్గా చూస్తే ఓ పెద్ద సిస్టమ్ వెనకున్న కథేంటో తెలిసిపోతుంది. ఈ రోజు మనం అలాంటి ఒక పత్రాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఇదిగోండి, ఇదే ఆ మెమో. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చింది. తేదీ డిసెంబర్ 17, 2025. చూడటానికి ఇది టీచర్లందరికీ ఒక సాధారణ ట్రైనింగ్ మీటింగ్కు సంబంధించిన నోటీస్లా ఉంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఓ సింపుల్ మీటింగ్ నోటీస్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మొత్తం ఎలా చెప్పేస్తుంది? దానిలో ఉన్న వివరాలు, నియమాలు, ఎజెండా ఒక పెద్ద కథను ఎలా చెబుతాయో ఇప్పుడు చూద్దాం. సరే, మరి దీని సంగతేంటో చూద్దాం. ముందుగా ఇందులో ఉన్న బేసిక్ వివరాలేంటో తెలుసుకుందాం. అంటే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అంటే ఏంటో కాదు, ఒక ఏరియాలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ టీచర్లందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ అన్నమాట. టైమింగ్స్ చూడండి. శనివారం రోజు స్టూడెంట్స్కి 11:45కే మధ్యాహ్నం భోజనం పెట్టేసి పంపించేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీచర్లకు ట్రైనింగ్. మధ్యలో ఎవరూ వెళ్ళిపోకుండా అటెండెన్స్ కూడా 2 సార్లు తీసుకుంటారు, మీటింగ్ మొదలైనప్పుడు, ముగిసేటప్పుడు. అంటే టైం విషయంలో ఎంత పక్కాగా ఉన్నారో చూడండి. అవును, అక్షరాల 4 గంటల పాటు, అది కూడా ఒక శనివారం మధ్యాహ్నం. తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలి. ఇంకో విషయం, అటెండెన్స్ 100కు 100% ఉండాలి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు. ఇక్కడే అసలు విషయముంది. అటెండెన్స్ని మామూలుగా తీసుకోరు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేస్తారు. అంటే టెక్నాలజీని వాడుతూ ఎంత స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్ పక్కన పెడితే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడొస్తుంది. అదేంటంటే ఈ మెమోలో ఉన్న కఠినమైన రూల్స్. ఇవి ఓ రకమైన వర్క్ కల్చర్ని సెట్ చేస్తున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు హెడ్ మాస్టర్ల మీద చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు. టీచర్లందరూ వచ్చేలా చూసుకోవడం, డిజిటల్ సౌకర్యాలు పనిచేసేలా చేయడం, ఇలా చాలా. మరోవైపు టీచర్ల మీద బోలెడాంక్షలు, ఎలాంటి సన్మానాలు, పార్టీలు, సెలవులు, చివరికి యూనియన్ విషయాలు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. అంటే అంతా కంట్రోల్డ్గా, డిసిప్లిన్డ్గా జరగాలన్నది వాళ్ల ఉద్దేశం. హెడ్ మాస్టర్ల బాధ్యతల లిస్ట్ ఇంకా పెద్దదే. సరిగ్గా కూర్చోడానికి ఏర్పాట్లు చేయడం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఇంటర్నెట్ కనెక్షన్ అన్నీ ఉండేలా చూడటం, ప్రతి క్లస్టర్కి ఓ జిల్లా అధికారిని పెట్టడం, ఇలా ఒక మీటింగ్ వెనక ఎంత పెద్ద ప్లానింగ్ ఉందో చూడండి. సరే, మరి ఈ మీటింగ్లో అసలు ఏం చర్చిస్తారు? నిమిషానికి ప్లాన్ చేసిన ఈ ఎజెండా చూస్తే అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాధాన్యతలేంతో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ట్రైనింగ్ని 2గా విడదీశారు. ప్రైమరీ టీచర్లకు, అంటే 1 నుంచి 5వ తరగతి చెప్పేవాళ్లకి ఫౌండేషనల్ లెర్నింగ్, అంటే ప్రాథమిక నైపుణ్యాల మీద ఫోకస్. ఎందుకంటే వాళ్లకి త్వరలో ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వే ఉంది. అదే సెకండరీ టీచర్లకు, అంటే 6 నుంచి 10వ తరగతి చెప్పేవాళ్లకి మొత్తం ఫోకస్ 10th క్లాస్ పరీక్షల మీదే. ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్, అంటే వాళ్ళకి రిజల్ట్స్ ముఖ్యమన్నమాట. ప్రైమరీ టీచర్లకు ఒక ప్రాక్టికల్ టాస్క్ కూడా ఇచ్చారు. అదేంటంటే వాళ్ళు స్వయంగా చేతితో కొన్ని బోధనా పరికరాలు, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేయాలి. దీనికోసం వాళ్ళు కొన్ని వీడియోలు చూసి దీక్షా ప్లాట్ఫామ్లోని రిసోర్సెస్ వాడుకుని కనీసం 20కి పైగా వస్తువులు రెడీ చెయ్యాలి. క్లాస్ రూంలో ప్రాక్టికల్ టీచింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీని బట్టు చెప్పొచ్చు. సో ఒకవైపు ప్రైమరీ టీచర్లు ఇలా క్రియేటివ్గా టీచింగ్ టూల్స్ తయారు చేస్తుంటే, మరోవైపు హైస్కూల్ టీచర్లు మాత్రం వాళ్ల సబ్జెక్టులలో మోడల్ లెసన్స్ మీద దృష్టి పెడతారు. గ్రామర్, గ్రాఫ్లు, మ్యాప్ పాయింటింగ్ లాంటివి. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. లీడర్షిప్ రోల్స్లో ఉన్నవాళ్లకి, అంటే హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్స్కి వేరే సెషన్ ఉంటుంది. వాళ్ల టాపిక్ పియర్ లెర్నింగ్ కమ్యూనిటీస్, అంటే స్కూల్స్ మధ్య సహకారాన్ని పెంచి కమ్యూనిటీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై చర్చిస్తారన్నమాట. ఇంత ప్లానింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఇవన్నీ పేపర్ మీద కాకుండా నిజంగా జరుగుతున్నాయో లేదో ఎలా తెలుస్తుంది? దానికోసం కూడా సిస్టంలో పక్కా ఏర్పాటుంది. ఈ మీటింగ్స్ని మానిటర్ చేసే అధికారుల లిస్ట్ చూడండి. డీఈఓలు, డీవైఈఓలు, ఎంఈఓలు, ఇలా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు దాదాపు అందరూ అధికారులు ఫీల్డ్లో ఉంటారు. అంటే టాప్ డౌన్ మానిటరింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మెమో చివర్లో ఒక పవర్ఫుల్ వార్నింగ్ కూడా ఉంది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఏమంటున్నారంటే, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తీవ్రంగా పరిగణించబడుతుంది.
ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఇది కేవలం సూచన కాదు, ఇదొక స్ట్రిక్ట్ ఆర్డర్ అని చెప్పకనే చెప్తున్నారు. ఇదిగోండి, ఈ డిజిటల్ సిగ్నేచర్తో ఈ మెమో అధికారికంగా మారింది. ఇక దీన్ని పాటించాల్సిందే. ప్రాసెస్ ఇక్కడితో అయిపోలేదు. మీటింగ్ తర్వాత ప్రతి టీచర్ నుంచి ఫీడ్బ్యాక్ ఫామ్, ప్రతి హెడ్ మాస్టర్ నుంచి మానిటరింగ్ రిపోర్ట్ తీసుకుంటారు. అంటే వాళ్ళు చెప్పినవన్నీ జరిగాయో లేదో డేటాతో సహా చెక్ చేసుకుంటారన్నమాట. లూప్ క్లోజ్ అయిపోయింది. చూశార్గా, ఒక మామూలు మెమో ఎంత పెద్ద పకడ్బందీ వ్యవస్థను మన ముందుంచిందో. ఇదంతా చూశాక మన మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది. ఇలాంటి కఠినమైన నిర్మాణం పిల్లల చదువుకు ఎప్పుడు మేలు చేస్తుంది? ఎప్పుడు అది వాళ్ల సృజనాత్మకతకు అడ్డుకట్టవేస్తుంది?